దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు మాత్రమే ఈ లోక కార్యాలన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. దేవుణ్ణి ప్రేమించకపోతే మరి ఈ లోక కార్యాలు ఏమి కూడా జరగవు. మనం ఏ పని చేసేవాళ్ళం ఆ పని చేస్తూ ఉంటాము. జీవనాధారం కోసం ఏదో ఒకటి చేయాలి కదా. మరి మనకి జీవనాధారం కోసం చేసినప్పుడు మన పనులు మన సక్రమంగా జరగాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి ప్రియులారా. దేవుడు చెప్పినట్లు చేయాలి ప్రియులారా. దేవునికి ఎన్నుకున్న విధంగా మనం చేయాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మరి ఎవరు ఏ వృత్తి చేస్తున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, ఎటువంటి వారైనా సరే మరి వాళ్ళకి సక్రమంగా కలిసి రాలేదనుకోండి, కలిసి రావటం పని బాగా జరగట్లేదు అనుకోండి, మరి ఎంతో శ్రమలు పడుతున్నారు అనుకోండి, అక్కడే యేసే ఉంటారు. ప్రతి మనిషి దగ్గర యేసే ఉంటారు. యేసే ఆవరించి ఉంటారు ప్రపంచం అంతా కూడా. మరి ఇట్లాగే పేతురు ఏం జరిగింది? చేపలు పట్టే వృత్తి గలవాడు కదా పేతురు. చేపలు పట్టే వృత్తి గలవాడు అయినప్పుడు ఆయనకి చేపలు పళ్ళ నిరాశతో వలలు కడుక్కుంటూ ఉన్నాడు. వలలు కడుక్కుంటూ ఉన్నప్పుడు యేసే అక్కడికి వస్తాడు. యేసే అక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా సువార్త బోధించి, దేవుని మార్గాన్ని బోధించి, దేవుని చిత్తం మీద వారికి బోధించిన తర్వాత పేతురుతో అంటాడు. పేతురు తోరు ఎక్కి ఏమనంటే, ఇదిగో పేతురు, నువ్వు లోతుకు పోనిచ్చి నీ వల వేయమంటాడు. ముందు బాగానే ఉంది. మరి లోతుకు పోనిచ్చి వల వేయమన్నప్పుడు అప్పుడు ఎంత మరి అంతకుముందు అనుభవం తెలుసు కదా పేతురికి. అతను ఏ చేపల పడిపోయే వరకు, అయ్యా మేము రాత్రి అంతా శ్రమ పడుతూనే ఉన్నామయ్యా, ఒక్క చేప కూడా పడలేదయ్యా అని అన్నప్పుడు మరి తర్వాత పేతురు మనసులో విశ్వాసం ఏమొచ్చిందంటే, పిల్లరా అయినను నా ప్రయత్నం ఏదైనా సరే, నేను ఎంత ప్రయత్నం చేసినా సరే మరి నీ మాట చొప్పున నేను వల వేస్తాను కానీ వల వేసాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు విస్తారమైన చేపలు పడతాయి పిల్లరా. అట్లాగే మన జీవితాల్లో దేవుని మాట కావాలి. మన జీవితాల్లో దేవుని వాక్కు కావాలి. దేవుని వాక్కు వలన అనేకమైన కార్యాలని దేవుడి ద్వారా మనం సాధించవచ్చు పిల్లరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇట్లాగే చిన్న ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇజ్రాయేలీయుల అరణ్య ప్రయాణంలో మరి అరణ్యంలో దేవుడు ప్రయాణం చేశాడు. ఇజ్రాయేలీని 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకి దాహం వేస్తుంది. అక్కడ పంపులు లేవు, బావులు లేవు, ఏముంటాయి అడవుల్లో? అన్ని కొండలు గుట్టలు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి అటువంటి పరిస్థితుల్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? దాహం వేసినప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడ రావు కదా. అప్పుడు దేవుణ్ణి మోషే ప్రార్థించగా ఏమైంది? ఇదిగో మోషే, ఈ బండకు ఎదురుగా నేను నిలబడతాను, నువ్వు బండను కొట్టు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ బండను కొట్టగానే కాలువల వలె నీళ్లు ప్రవహించాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అప్పుడు వారికి దాహము నీళ్లు అయినప్పుడు మన దాహం ఏంటి? ఇక్కడ మనకేం దాహం అవుతుంది? ఇక్కడ మన దాహం ఏం కావాలి? దాహం అంటే దాహం నీరు. బైబిల్లో నీరు అన్న పదం ఎక్కడ వాడినా పరిశుద్ధాత్మ కిందే వస్తుంది పిల్లరా. కాబట్టి దాహం అన్నది మనకేం దాహం వేస్తుంది? పరిశుద్ధాత్మ లేక దాహపడి ఉన్నాం మనం. దాహం వేస్తుంది. పరిశుద్ధాత్మ లేక దాహం కొని ఉన్నాం. మరి పరిశుద్ధాత్మ అందరికీ కావాలి పిల్లరా. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా ఉండటానికి, దేవుడు చెప్పినట్లుగా చేయడానికి, దేవుని మార్గంలో జీవించడానికి, దేవుడు చెప్పినట్లుగా మన జీవితాన్ని గడపడానికి ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ లేకపోతే మన జీవితం లేదు పిల్లరా. మనం ఏ మార్గంలో పోతున్నామో, ఎటు పోతున్నామో మనకు తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మ ముఖ్యం ప్రియులారా. కాబట్టి ఎప్పుడన్నా మీరు, అయ్యా ప్రభువా, మీ ఆత్మ నాకు దయచే ప్రభువా, మీ ఆత్మ నాకు దయచే ప్రభువా అని ఎన్నడన్నా అడిగారా పిల్లారా? అడగండి. ఆత్మ ఉంటేనే మన జీవితము,
మరి ఈ లోకంలో చివరి వరకు కూడా సవ్యంగా కొనసాగించవచ్చు మన జీవితాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే దేవుని ఆత్మ కావాలని నేను 50 రోజులు ఉపవాసం ఉన్నాను పిల్లారా. దేవునికి స్తోత్రం. మరి 50 రోజులు అయిపోయిన తర్వాత మరి దేవుడు వచ్చి నన్ను ఆశీర్వదించి దీవించి ఆయన శరీరాన్ని తినిపించి మరి నువ్వు అడుగు పెట్టిన చోట నేనుంటా అని వెళ్ళిపోయారు ఆయన. దేవునికి స్తోత్రం. ఇక అప్పటి నుంచి పిల్లరా దేవుని చేత నేను బాగా వాడపడ్డాను. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుని మార్గంలో జీవించాలంటే దేవుని ఆత్మ ఖచ్చితంగా కావాలి. అందుకని యేసుప్రభు అంటారు, ఆత్మ లేనివాడు నావాడు కాదు అని. ఆత్మ ఉండాలి ఖచ్చితంగా ప్రియులారా. ఆత్మ లేనివాడు నావాడు కాదు అని ఎందుకన్నాడు? ఆత్మయే దేవుని యొక్క మార్గానికి పునాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.